హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టారో సింగిల్ ఫేజ్ మోటార్ వైండింగ్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఈ వైండింగ్ ఎలానో చూసేద్దామా. మీరు చూసినట్లయితే మోటార్ వైండింగ్ బర్న్ అయిపోయింది. మోటార్ వైర్ అంతా తీసేసి ఇలాగైతే క్లీన్ అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్. వైర్ అయితే ఇలాగ చుట్టేసుకో, లార్డ్స్ లో పేపర్ పెట్టిన తర్వాత వైర్ అయితే ఎక్కిస్తున్నాం. ఇది సింగిల్ ఫేజ్ కాబట్టి స్టెప్ బై స్టెప్ వస్తాయి. మామూలుగా ఇప్పుడు మనం చేసేది వచ్చేసి 1:4. వైర్ ఎక్కించిన తర్వాత ఇలా మధ్యలో గార్లం అయితే పెడుతున్నాం. గార్లం ఎందుకు పెడతాం అంటే దీనిపైన మళ్ళీ స్టార్టింగ్ వస్తుంది కాబట్టి. ఇలాగ రన్నింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దీని మీద స్టార్టింగ్ వస్తుంది. ఇప్పుడైతే మనం గార్లం పేపర్ ని లోపలికి అయితే కొడుతున్నాం, ఎందుకంటే స్టార్టింగ్ వైర్ ఎక్కాలి కాబట్టి. రన్నింగ్ అయితే ఎలాగైతే ఎక్కించామో స్టార్టింగ్ కూడా అదే ఆర్డర్ వైజ్ లో ఎక్కియాలి. స్టార్టింగ్ ఎక్కించేటప్పుడు హార్ట్స్ లోకి వైర్ అయితే పోదు, అలాంటప్పుడు మనం చాబీ అయితే యూజ్ చేస్తాం. మీరైతే ఏం యూజ్ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వైర్ కి డ్యామేజ్ కాకుండా మిలక్స్ అయితే పెట్టేస్తాం. వైర్ ఎక్కడం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ వైర్ కి రన్నింగ్ వైర్ కి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఇలా అయితే గార్లం పెట్టేస్తాం మధ్యలో. తర్వాత వైర్ కి డ్యామేజ్ కాకుండా టేప్ తో ఇలాగ మొత్తం చుట్టేస్తాం. కొంతమంది దారం కూడా వాడతారు, నేనైతే టేప్ వాడతాం. మీరైతే ఏం వాడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా జాయింట్ ఇచ్చేసి వైర్ కి స్లీవ్ దొరికేసి కనెక్షన్ బయటికి చేయాలి. తర్వాత లార్డ్స్ లో ఉన్న మిలక్స్ పేపర్ ని లోపలికి అయితే ఇలా కొట్టేసేయాలి. తర్వాత ఇలాగ వార్నిష్ అయితే పోసేయాలి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ బోత్ సైడ్. దాంతో మనం మోటార్ కంప్లీటెడ్. దీని కనెక్షన్ ఎలాగో మీకు డౌట్ రావచ్చు, నేను దానికోసం నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.